మోకాళ్ళ నొప్పి అనగానే ఇంకా జాయింట్ పని అయిపోయినట్టేనా? ఇంకా మీరు నడవకూడదు, మెట్లెక్కకూడదు, కింద కూర్చోకూడదని ఎవరన్నా చెప్పారా? దిస్ ఇస్ డాక్టర్ నాగ్ సతీష్, మై ఫ్రెండ్స్, యువర్ మూమెంట్ స్పెషలిస్ట్. సో మోకాళ్ళ నొప్పి ఎర్లీ ఏజ్లో ఈ రోజున చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అందుకు ఇలాంటి ఏజ్లో వచ్చిన నొప్పులకి కీళ్ళు అరిగిపోవటం అనేది ఉండదండి. సో జనరల్గా జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ దాని చుట్టూ ఉన్న కండరాలు లేదా ఈ యొక్క పెటల్ అంటే ముందు ఒక చెప్పు అనేది ఉంటుంది మనకి. ఈ చెప్ప మాల్ ట్రాకింగ్ అంటాం, అంటే కండరాలు ఏదైనా పట్టేయటం వల్ల ఆ చెప్పు ఒక పక్కకి జరిగినట్లుగా అవుతుంది. సో అలాంటప్పుడు పెటలార్ టెండినైటిస్ అని, కాండ్రోమలేషియా పెటల్లా అని, ఇట్లాగా చెప్పకు సంబంధించి చెప్ప చుట్టూ లేదా చెప్ప అడుగున కూడా సమస్యలు ఉండటం వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది అనేది క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసుకొని ముందు నిర్ధారించుకున్నాక మాత్రమే మనం ఒక కంక్లూజన్కి రావాలి. సో అది వచ్చిన దాన్ని బట్టి దానికి రెమెడీస్ ఎట్లా ఉంటాయి, ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తే కనుక మనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు, అది క్రానిక్ స్టేజ్కి వెళ్లకుండా ఎలా ఆపచ్చు అనేది మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు క్లియర్ కట్గా మీకు ఒక ప్రోగ్రామ్ ప్రకారం మీకు ట్రీట్ చేసి మీకు ఆ ప్రాబ్లమ్ని వర్సన్ అవ్వకుండా చేయడానికి దోహదపడగలుగుతారు. స్టే ట్యూన్ ఫర్ సచ్ ఫ్యాక్ట్ మెడికల్ వీడియోస్. థ్యాంక్ యూ.